నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. రఘురామ కస్టోడియల్ టార్చర్ కేసులో కస్టడీకి తులసి బాబు 3 రోజుల పాటు ప్రశ్నించనున్న ప్రకాశం జిల్లా పోలీసులు. జనసేన శ్రేణులెవ్వరూ వివాదాల జోలికి వెళ్లొద్దన్న పవన్, బాధ్యతగా ఉంటూ కూటమి ఆశయాన్ని కాపాడాలని లేఖ. డ్వాక్రా మహిళల ద్వారా పీఎం సూర్యఘర్ అమలు, తొలి విడతలో 1,00,000 ఇళ్లపై ఏర్పాటు లక్ష్యంగా పెట్టుకున్న ప్రభుత్వం. జల్ జీవన్ పథకం అమలుకు ఇంజనీర్ల గండి, రద్దు చేసిన పనుల కొనసాగింపునకు అడ్డదార్లు. ఉత్తరాఖండ్లో నేటి నుంచి అమల్లోకి ఉమ్మడి పౌర స్మృతి, పౌరులందరికీ సమాన హక్కులు అందిస్తామన్న సీఎం ధామి. తాజా అంశాన్ని చూస్తున్నాం. డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో తులసిబాబును ప్రకాశం జిల్లా పోలీసులు నేడు కస్టడీలోకి తీసుకొనున్నారు. ఒంగోలులో జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో 3 రోజుల పాటు ప్రశ్నించనున్నారు. రఘురామకృష్ణంరాజుపై హత్యాయత్నం కేసులో తులసిబాబు గుంటూరు జిల్లా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. జీజీహెచ్లో వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత తులసిబాబును పోలీసులు ఒంగోలుకు తరలించనున్నారు. కాగా జిల్లా జైలులో తులసిబాబే నిందితుడని ఆదివారం న్యాయమూర్తి సమక్షంలో రఘురామ గుర్తించారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి వీరాంజనేయులను అడిగి తెలుసుకుందాం. వీరాంజనేయులు, తులసిబాబు 3 రోజుల పోలీస్ కస్టడీపై వివరాలేంటి? పవిత్ర ఉపసభాపతి మాజీ ఎంపీ అయినటువంటి రఘురామకృష్ణరాజు కస్టడీ టార్చర్ కేసులో తులసిబాబు 6వ నిందితుడిగా ఉన్నారు. రఘురామకృష్ణరాజు సిఐడి కస్టడీలో ఉన్నప్పుడు ఈ తులసిబాబు అనే వ్యక్తి తన గుండెల మీద కూర్చొని తను కొట్టడం జరిగిందని, అదేవిధంగా తను కొట్టేటప్పుడు సెల్ ఫోన్ లో రికార్డ్ చేసి అవి ఉన్నతాధికారులు చూపించడం జరిగిందని కూడా రఘురామకృష్ణరాజు ఆరోపణలు చేయడం జరిగింది. ఈ ఆరోపణల నేపథ్యంలోనే తులసిబాబుని ప్రకాశం జిల్లా పోలీసులు అదుపులో తీసుకుని అరెస్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా అతన్ని న్యాయస్థానంలో హాజరుపరచుగా అతనికి రిమాండ్ విధించడం జరిగింది. ఈ నేపథ్యంలో తులసిబాబు గుంటూరు జిల్లా కారాగారంలో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. అయితే ఈ పోలీసులు ఈ సిఐడి కస్టడీ టార్చర్ కేసులో రఘురామకృష్ణరాజు వేధింపులు వెనక ఎవరున్నారు అని తెలుసుకునేందుకు తులసిబాబును విచారించేందుకు జిల్లా న్యాయస్థానాన్ని రిమాండ్ కస్టడీ కోరటం జరిగింది. అయితే జిల్లా న్యాయస్థానం అతనికి 3 రోజుల పాటు కస్టడీ కూడా విధించడం జరిగింది. ఈ రోజు నుంచి 3 రోజుల పాటు ప్రకాశం జిల్లా పోలీసులు ఒంగోలులో తులసిబాబును విచారించేందుకు ఈ రోజు నుంచి కస్టడీ తీసుకొని ఉన్నారు. మరి కాసేపట్లో ప్రకాశం జిల్లా పోలీసులు జిల్లా కారాగారాన్ని చేరుకొని అక్కడ తులసిబాబుని అదుపులో తీసుకొని అక్కడి నుంచి ముందు జీజీహెచ్ వైద్య పరీక్ష నిర్వహించి అనంతరం ప్రకాశం ఒంగోలు తరలించనున్నారు. అక్కడ 3 రోజులు, ఈ రోజు నుంచి రేపు 29 అంటే 3 రోజుల పాటు కూడా తులసిబాబును పూర్తి స్థాయిలో విచారణ జరుపుతున్నారు. అయితే అప్పటి సిఐడి చీఫ్ అయినటువంటి సునీల్ కుమార్ కు సన్నిహితుడిగా ఉన్నటువంటి తులసిబాబు తనపై హత్యాయత్నం చేశారని రఘురామరాజు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ఈ కేసును ప్రకాశం జిల్లా పోలీసులు విచారిస్తున్నారు. అయితే ఈ తులసిబాబును లోతుగా విచారిస్తే గానీ ఈ రఘురామ హత్యాయత్నం కేసు వెనక ఎవరున్నారు, అతని సిఐడి కస్టడీ తీవ్రస్థాయి టార్చర్ పెట్టడానికి, అదేవిధంగా తీవ్రంగా వేధించడానికి, హత్యాయత్నం చేయడానికి బలమైన కారణాలు ఏంటి, వారి వెనుకున్న వ్యక్తులు ఎవరు పూర్తి స్థాయిలో తెలుసుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సిఐడి చీఫ్ అప్పటి సిఐడి చీఫ్ సునీల్ కుమార్ సన్నిహితుడిగా గుర్తింపు తెచ్చుకున్నప్పుడు తులసిబాబును పూర్తి స్థాయిలో విచారణ చేస్తే గానీ ఆ వెనుకున్న కుట్రపానం గానీ ఆ కస్టడీ టార్చర్ వెనుకున్న వ్యక్తులు గానీ తెలిసే అవకాశం ఉందని గుర్తించిన ప్రకాశం జిల్లా పోలీసులు 3 రోజుల పాటు తులసిబాబును కస్టడీ కోరడం జరిగింది. జిల్లా కోర్టు అతనికి కస్టడీ విధించడం కూడా జరిగింది. కాబట్టి ఈ రోజు మరి కాసేపట్లో ప్రకాశం జిల్లా పోలీసులు తులసిబాబును ఇక్కడ నుంచి గుంటూరు నుంచి ఒంగోలు తీసుకెళ్లి అక్కడ 3 రోజుల పాటు పూర్తి స్థాయిలో విచారణ నిర్వహించనున్నారు. పవిత్ర, ధన్యవాదాలు వీరాంజనేయులు. జనసేన నాయకులు, వీర మహిళలు, జన సైనికులు ఎవరూ అనవసరమైన వివాదాలు, విభేదాల జోలికి వెళ్లొద్దని ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ విజ్ఞప్తి చేశారు. కూటమిలోని 3 పార్టీల శ్రేణులు అత్యంత బాధ్యతాయుతంగా వ్యవహరిస్తూ కూటమి ఆశయాన్ని కాపాడుకోవాలని సూచించారు. సామాజిక మాధ్యమాల్లో వచ్చే తప్పుడు వార్తలపై, కూటమి అంతర్గత విషయాలపై పొరపాటున ఎవరైనా స్పందించినా ఇంకొకరు ప్రతిస్పందించొద్దని, వ్యక్తిగత అభిప్రాయాలు వెల్లడించొద్దని స్పష్టం చేశారు. బహిరంగంగా చర్చించొద్దని కూడా పిలుపునిచ్చారు.
జనసేన పార్టీ శ్రేణులకు ఆ పార్టీ అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ బహిరంగ లేఖ రాశారు. పార్టీ అధికారిక ఎక్స్ ఖాతాలో దాన్ని పోస్ట్ చేశారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో జనసేన, తెదేపా, భాజపాలతో కూడిన ఎన్డీఏ సాధించిన ఘన విజయం చరిత్రాత్మకమన్న పవన్ కళ్యాణ్ ఇది కేవలం కూటమి బలం మాత్రమే కాదని 5 ఏళ్ల వైసీపీ నిరంకుశ పాలనలో అవినీతి, సంఘ విద్రోహ చర్యలు, చట్టసభల్లో వారి జుగుప్సాకర వ్యవహార శైలి, శాంతి భద్రతల వైఫల్యం, అభివృద్ధికి తావు లేకుండా రాష్ట్రాన్ని తిరోగమనం పాల్చేసి అప్పుల ఆంధ్రప్రదేశ్గా మార్చడం పట్ల ప్రజలు విసుగెత్తిన ఫలితమే ఈ విజయమని తెలిపారు. ప్రజలు సుస్థిరమైన ప్రభుత్వం, స్థిరమైన నాయకత్వాన్ని ఎన్నుకున్నారన్న ఆయన రాష్ట్ర పరిపాలనను, అభివృద్ధిని గాడిలో పెట్టేందుకు అనుభవం కలిగిన భావితరాల గురించి ఆలోచించే నాయకులు కలసిరావడంతో కూటమి పట్ల నమ్మకంతో ప్రజలు 164 స్థానాల్ని ఎన్డీఏకు ఇచ్చారన్నారు. ఈ విజయాన్ని ప్రజలు మనకిచ్చిన బాధ్యతగా భావించి అధికారం చేపట్టినప్పటి నుంచి ప్రధాని నరేంద్ర మోదీ మార్గదర్శకత్వంలో, ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం అన్ని రంగాల్లో సమగ్రాభివృద్ధి సాధించే దిశగా చిత్తశుద్ధితో పనిచేస్తోందన్నారు. గత 7 నెలల్లో 3 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు రాష్ట్రానికొచ్చాయన్న పవన్ మారుమూల గ్రామాల్లో నాణ్యమైన రోడ్లు, మౌలిక సదుపాయాల కల్పన జరుగుతోందన్నారు. ఎన్నికల హామీలు ఒక్కొక్కటిగా అమలు చేస్తూ సంక్షేమాన్ని, అభివృద్ధిని సమపాళ్లలో ముందుకు తీసుకెళ్తున్నట్లు చెప్పిన ఉప ముఖ్యమంత్రి వీటన్నింటికీ కారణం 5 కోట్ల ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుని యువతకు 25 ఏళ్ల భవిష్యత్తు అందించాలనే సంకల్పమేనని స్పష్టం చేశారు. 5 కోట్ల మంది ఆశల్ని నెరవేర్చారనే లక్ష్యంతో 2047 నాటికి స్వర్ణాంధ్ర, వికసిత్ భారత్ సాధనలో $2.5 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా ఎదిగే దిశగా కలసికట్టుగా పనిచేస్తున్న సందర్భంలో ప్రతి ఒక్కరూ చేయి కలిపి నడవాల్సిన అవసరముందన్నారు. తాను ఏ రోజు పదవుల కోసం రాజకీయం చెయ్యలేదన్న పవన్ భవిష్యత్తులోనూ చేయనని స్పష్టం చేశారు. కష్టాల్లో ఉన్న వారి కన్నీరు తొడవడం, వారికి అండగా నిలబడ్డం, పుట్టిన నేలను అభివృద్ధి చెయ్యాలి అనుకోవడం మాత్రమే తనకు తెలుసన్న ఆయన ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గ్రహించి కూటమి ఔన్నత్యాన్ని అర్థం చేసుకుని ముందుకు సాగాలని విజ్ఞప్తి చేస్తున్నానని చెప్పారు. మార్చి 14న జరగనున్న జనసేన ఆవిర్భావ దినోత్సవం రోజున పార్టీ భవిష్యత్తు లక్ష్యాల గురించి సమగ్రంగా చర్చించుకుందామని తెలిపారు. కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 7 నెలలైనా కొందరు అధికారుల్లో మాత్రం ఇంకా మార్పు రావటం లేదు. వైసీపీ నేతలకు జై కొడుతూ అక్రమాలకు పాల్పడుతున్నారు. జల్ జీవన్ మిషన్లో కూటమి ప్రభుత్వం రద్దు చేసిన పనులను కొనసాగించడమే దీనికి నిదర్శనం. గుత్తేదారులు పైపులు గతంలోనే కొన్నారని పాత తేదీలతో రికార్డులు సృష్టించి మరీ పనులను ప్రారంభించేలా చేస్తున్నారు. జల్ జీవన్ మిషన్ పథకాన్ని పునర్వ్యవస్థీకరించి గ్రామీణ ప్రజలకు స్వచ్ఛమైన నీటిని అందించేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు ఇంజనీర్లు కొందరు గండి కొడుతున్నారు. ప్రభుత్వం రద్దు చేసిన వాటి నుంచి 15,000కు పైగా పనులను తిరిగి కొనసాగించే ప్రయత్నం చేస్తున్నారు. వీటి అంచనా విలువ 6,000 కోట్ల వరకు ఉంటుంది. గుత్తేదారులతో ఇంజనీర్లు కుమ్మక్కై గుట్టుచప్పుడు కాకుండా ఈ వ్యవహారం నడుపుతున్నారు. గత వైసీపీ ప్రభుత్వం భ్రష్టు పట్టించిన జల్ జీవన్ మిషన్ పథకాన్ని తిరిగి గాడిలో పెట్టేందుకు కూటమి ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటోంది. వేసవిలో అడుగంటిపోయే బోర్ల నుంచి కాకుండా జలాశయాలు, నదుల నుంచి ప్రజలకు నీరందించేలా సమగ్ర ప్రాజెక్టుకు నివేదికలు సిద్ధం చేయించింది. ఇందులో భాగంగానే గత ప్రభుత్వంలో ప్రారంభించని దాదాపు 40,000 పనులను రద్దు చేసింది. గత ప్రభుత్వంలో మంజూరు చేసిన పనుల రద్దు కొనసాగింపు విషయంలో కూటమి ప్రభుత్వం కొన్ని షరతులు విధించింది. ప్రారంభం కాని పనులను పూర్తిగా రద్దు చేయాలని, 25% పైగా పనులు పూర్తయితే కొనసాగించాలని గ్రామీణ తాగునీటి సరఫరా ఇంజనీరింగ్ విభాగానికి సూచించింది. 25% లోపు పనులు జరిగి పైపులు కొన్నట్లయితే గుత్తేదారులు నష్టపోకుండా అలాంటి పనులు కూడా కొనసాగించాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని గుత్తేదారులు అవకాశంగా తీసుకుంటున్నారు. దీనికి ఇంజనీర్లు సహకరించడంతో రద్దయిన పనుల్లో 6,000 వరకు తిరిగి కొనసాగించేలా పావులు కదుపుతున్నారు. గుత్తేదారులు పనులు ప్రారంభించకపోయినా చేసినట్లుగా, పైపులు కొనుగోలు చేయకపోయినా చేసినట్లుగా ఇంజనీర్లు నివేదికలు తయారు చేస్తున్నారు. పైపులు కొన్నట్లుగా గుత్తేదారులు తెస్తున్న తప్పుడు బిల్లులను ఇంజనీర్లు చూపిస్తున్నారు. ఉమ్మడి తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, గుంటూరు, ప్రకాశం, శ్రీకాకుళం జిల్లాలో పెద్ద సంఖ్యలో ఇలాంటి అడ్డగోలు పనులతో జాబితాలు రూపొందిస్తున్నారు. ఈ వ్యవహారంలో గ్రామీణ తాగునీటి సరఫరా విభాగం ఈఎన్సీ కార్యాలయంలో కొందరు ఇంజనీర్లు చక్రం తిప్పుతున్నారు. ప్రభుత్వం రద్దు చేసిన పనులను మళ్లీ మొదలు పెట్టాలంటే నిబంధనల ప్రకారం ఇంజనీర్లు మరోసారి టెండర్లు పిలవాలి. వైసీపీ ప్రభుత్వంలో పనులు దక్కించుకున్న పలువురు గుత్తేదారులు వీటిని పలు కారణాలతో ప్రారంభించలేదు. మళ్లీ టెండర్లు పిలిస్తే పనులు వారికే దక్కుతాయన్న హామీ లేదు.
చేసిన పనులకు ఎప్పటికప్పుడు బిల్లులు చెల్లించేలా కూటమి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. దీంతో పనులు తిరిగి కొనసాగించేందుకు కొన్ని జిల్లాలో ఎమ్మెల్యేల ద్వారా గుత్తేదారులు ఇంజనీర్లకు సిఫార్సు చేయించుకుంటున్నారు. దీంతో ఇంజనీర్ల సూచనలపై తాగునీటి సరఫరా పనులకు పైపులు కొన్నట్లుగా గుత్తేదారులు పాత తేదీలతో బిల్లులు తెచ్చుకుంటున్నారు. పనులు ఇదివరకే ప్రారంభమైనట్లుగా ఇంజనీర్లు రికార్డులు సృష్టిస్తున్నారు. గతంలో ఈ పనులు గుత్తేదారుల ముసుగులో చాలా మంది వైసీపీ జిల్లా మండల స్థాయి నేతలు దక్కించుకున్నారు. ప్రభుత్వం మారినా వీరి హవా ఇప్పటికీ గ్రామీణ తాగునీటి సరఫరా ఇంజనీరింగ్ విభాగంలో కొనసాగుతోంది. వీరు చెప్పిందే వేదమన్నట్లుగా మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిలో ఇంజనీర్లు వ్యవహరిస్తున్నారు. ప్రజలపై విద్యుత్ ఛార్జీల భారాన్ని గణనీయంగా తగ్గించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. డ్వాక్రా మహిళల ద్వారా పీఎం సూర్యఘర్ పథకం అమలును విస్తరించాలని నిర్ణయించింది. ఈ మేరకు తొలి విడతగా 1,00,000 గృహాలపై సోలార్ ప్యానెళ్లు ఏర్పాటు చేసేందుకు కసరత్తు చేస్తోంది. కేంద్ర ప్రాయోజిత పథకమైన పీఎం సూర్యఘర్ యోజన కింద ప్రతి ఇంటిని సోలార్ ద్వారా విద్యుత్ వినియోగానికి అనుసంధానించేందుకు ప్రభుత్వం అడుగులు వేస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా 1 కోటి మందికి పైగా డ్వాక్రా మహిళలున్న నేపథ్యంలో వారి ద్వారా అంచెలంచెలుగా విస్తృతపరచాలని నిర్ణయించింది. తొలి విడతగా 1,00,000 మంది డ్వాక్రా మహిళల ఇళ్లపై సోలార్ రూఫ్ టాప్ ను అమర్చాలని లక్ష్యంగా పెట్టుకుంది. వీటి ఏర్పాటు వల్ల కలిగే లబ్ధిపై గ్రామీణ పేదరిక నిర్మూలన సొసైటీ అధికారులు డ్వాక్రా మహిళలకు అవగాహన కల్పిస్తున్నారు. సమ్మతి తెలిపిన వారికి రిజిస్ట్రేషన్ చేయిస్తున్నారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 80,000 మంది సమ్మతి తెలిపారు. ఎన్టీఆర్ జిల్లాలో 700 ఇళ్లపై సోలార్ ప్యానెళ్లు అమర్చగా వాటిలో 400 గృహాలు డ్వాక్రా మహిళలవే ఉన్నాయి. ఇతర జిల్లాల్లోనూ ప్యానెళ్ల ఇన్స్టలేషన్ ప్రారంభమైంది. పీఎం సూర్యఘర్ యోజన గృహ వినియోగదారులకు మాత్రమే వర్తిస్తుంది. దీని కింద 3 రకాల సామర్థ్యంతో సోలార్ రూఫ్ టాప్ ఏర్పాటుకు ప్రభుత్వం రాయితీ ఇస్తుంది. 3 కిలోవాట్ల సామర్థ్యం ఉన్న రూఫ్ టాప్ ఏర్పాటు వ్యయం 1.95 లక్షలు కాగా రాయితీ 78,000 వస్తుంది. 2 కిలోవాట్లయితే 1.40 లక్షలు కాగా రాయితీ 60,000 వర్తిస్తుంది. 1 కిలోవాట్ వ్యయం 70,000 కాగా 30,000 రాయితీ లభిస్తుంది. లబ్ధిదారులు వారి ఇంటి విద్యుత్ వినియోగాన్ని బట్టి రూఫ్ టాప్ సామర్థ్యాన్ని ఎంపిక చేసుకోవచ్చు. లబ్ధిదారు వాటా 10% పోను మిగతా మొత్తాన్ని 7% వడ్డీపై బ్యాంకుల ద్వారా రుణమిప్పించే బాధ్యతను సెర్ప్ అధికారులు తీసుకుంటున్నారు. ఒకవేళ లబ్ధిదారు 10% వాటా కూడా చెల్లించలేని స్థితిలో ఉంటే ఆ మొత్తాన్ని బ్యాంకు, స్త్రీనిధి, పొదుపు మొత్తం నుంచి అందించనున్నారు. రాష్ట్ర విద్యుత్ రంగంలో కొత్త సాంకేతికత అందుబాటులోకి రానుంది. ఇప్పటి వరకు సౌర, పవన, పంప్డ్ స్టోరేజ్ విద్యుత్ ప్రాజెక్టులు మాత్రమే ఉండగా ఇకపై బ్యాటరీ స్టోరేజ్ విద్యుత్ ప్రాజెక్టులు ఏర్పాటు కానున్నాయి. రాష్ట్రంలో 1000 మెగావాట్ల నిల్వ సామర్థ్యంతో వాటిని నెలకొల్పేందుకు కేంద్రం అనుమతించింది. రాష్ట్ర అవసరాలకు అనుగుణంగా 4 చోట్ల ఆయా ప్రాజెక్టులను ఏర్పాటు చేయాలని అధికారులు నిర్ణయించారు. కేంద్రం వయబిలిటీ గ్యాప్ ఫండ్ అందించనుండటంతో రాష్ట్రంపై యూనిట్ వ్యయం కూడా తగ్గనుంది. నేషనల్ హైడ్రో పవర్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో రాష్ట్రంలో 4 చోట్ల బ్యాటరీ స్టోరేజ్ విద్యుత్ ప్రాజెక్టులు ఏర్పాటు కానున్నాయి. దీనికి సంబంధించి త్వరలో టెండర్లు పిలిచి ఎంపిక చేసిన సంస్థలతో ఎన్హెచ్పీసీ విద్యుత్ విక్రయ ఒప్పందం కుదుర్చుకోనుంది. అదే సమయంలో డిస్కంలతో విద్యుత్ కొనుగోలు ఒప్పందాన్ని కుదుర్చుకోనుంది. ఈ ప్రాజెక్టులు 1.5 ఏళ్లలోపు అందుబాటులోకి వస్తాయని అధికారులు పేర్కొంటున్నారు. వీటికి సంబంధించి మెగావాట్ అవర్కు ప్రస్తుత ధరల ప్రకారం 2,60,00,000 ఖర్చవుతుందని అంచనా. ఈ లెక్కన రాష్ట్రంలో ఏర్పాటు చేసే 2,000 మెగావాట్ అవర్ బ్యాటరీ స్టోరేజీ ప్రాజెక్టుకు 5,200 కోట్ల మేర వ్యయం కానుంది. ఈ ప్రాజెక్టు సామర్థ్యం 1000 మెగావాట్లుగా కేంద్రం అనుమతించింది. ఒక్కో సైకిల్లో 2 గంటల చొప్పున 2 సైకిల్స్ లో కలిపి 2,000 మెగావాట్ అవర్ విద్యుత్ స్టోరేజీ సామర్థ్యం అందుబాటులోకి వస్తుంది. ఈ ప్రాజెక్టు ద్వారా డిమాండ్ ఎక్కువగా ఉండే ఉదయం, సాయంత్రం సమయాల్లో 2 గంటల చొప్పున వినియోగించుకోవడానికి వీలుగా విద్యుత్తును నిల్వ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. తద్వారా అధిక ధరతో విద్యుత్తును కొనుగోలు చేసే భారం తగ్గుతుందని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం డిమాండ్ ఎక్కువగా ఉన్న వేళల్లో యూనిట్ గరిష్టంగా 10 రూపాయల చొప్పున డిస్కంలు కొంటున్నాయి. ఆ సమయంలో నిల్వ చేసిన విద్యుత్తును వినియోగించుకునేలా ప్రణాళిక రూపొందించారు. తద్వారా ఇన్పుట్ విద్యుత్తుతో కలిపి యూనిట్ 5 రూపాయల 30 పైసలకే అందుబాటులోకి వస్తుందని అంచనా. ఈ ప్రాజెక్టులకు అవసరమైన ఇన్పుట్ విద్యుత్తును డిస్కంలు అందిస్తాయి. ఇప్పటి వరకు ఆస్ట్రేలియా, అమెరికా వంటి దేశాల్లో ఈ తరహా ప్రాజెక్టులు ఉన్నాయి. కొద్ది మొత్తంలో గుజరాత్లోనూ ఏర్పాటయ్యాయి.
రాష్ట్రంలో 4 చోట్ల ఈ ప్రాజెక్టులు ఏర్పాటు కానున్నాయి. కుప్పంలో గృహాలపై సౌర పలకలు అమర్చి వాటి ద్వారా ఉత్పత్తయ్యే విద్యుత్తును వినియోగించుకునేలా ప్రభుత్వం ప్రయోగాత్మక పథకాన్ని చేపట్టింది. అక్కడ ఉత్పత్తయ్యే అదనపు విద్యుత్తును నిల్వ చేసేందుకు 100 మెగావాట్ల బ్యాటరీ స్టోరేజీ ప్రాజెక్టును ఏర్పాటు చేయనున్నారు. గోదావరి జిల్లాలోని గోదావరి గ్యాస్ ప్రైవేట్ లిమిటెడ్ దగ్గర 100 మెగావాట్ల ప్రాజెక్టును ప్రతిపాదించారు. దీంతో ఇక్కడ ఒక్కోసారి తలెత్తుతున్న లో వోల్టేజీ సమస్య పరిష్కారం కానుంది. జమ్మలమడుగు వద్ద మైలవరంలో 750 మెగావాట్ల సౌర విద్యుత్ ప్రాజెక్టులకు అనుమతించారు. వాటిని గ్రిడ్ కు అనుసంధానం చేసేందుకు అవసరమైన ప్రత్యేక నెట్వర్క్ కు బదులు 400 మెగావాట్ల సామర్థ్యంతో బ్యాటరీ స్టోరేజీని ప్రతిపాదించారు. కర్నూలు జిల్లా గని వద్ద సోలార్ పార్కులో మరో 400 మెగావాట్ల సౌర విద్యుత్ ప్రాజెక్టు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అక్కడ ఈ తరహా ప్రాజెక్టు ఏర్పాటుకు అవసరమైన భూములు అందుబాటులో ఉన్నాయి. ఒక్కో మెగావాట్ అవర్కు 27 లక్షల చొప్పున కేంద్రం వయబిలిటీ గ్యాప్ ఫండ్ కింద అందించనుంది. దీని ప్రకారం నెలకు మెగావాట్ అవర్కు 2.2 లక్షల చొప్పున అవుతుందని అంచనా. ఈ లెక్కల ప్రకారం స్థిర ఛార్జీల కింద యూనిట్ కు ₹2.60 చొప్పున చెల్లించాల్సి ఉంటుందని ఇంధన శాఖ అంచనా. ఇన్పుట్ విద్యుత్ యూనిట్ కు సగటున ₹2.70 అవుతుంది. మొత్తంగా యూనిట్ ₹5.30 చొప్పున అందుబాటులో ఉంటుంది. కేంద్రం అందించే వయబిలిటీ గ్యాప్ ఫండ్ వల్ల యూనిట్ కు 70 పైసల భారం తగ్గనుంది. ఈ ప్రాజెక్టుతో అనేక ప్రయోజనాలు చేకూరనున్నాయి. పగటి వేళల్లో ఒక్కోసారి పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తి ఒక్కసారిగా పడిపోతుంది. ఆ సమయంలో గ్రిడ్ ఫ్రీక్వెన్సీ 49.9 నుంచి 50.05 రేంజ్ మధ్య నిర్వహించాలి. అలాంటి సందర్భాల్లో జాతీయ గ్రిడ్ నుంచి పరిమితి కంటే అదనంగా విద్యుత్ తీసుకోక తప్పడం లేదు. అలా తీసుకున్న దానికి జరిమానాగా యూనిట్ కు 20 నుంచి ₹40 వరకు చెల్లించాల్సి వస్తోంది. ఈ రూపేణా ఏటా సుమారు ₹180 కోట్ల మేర విద్యుత్ సంస్థలపై భారం పడుతోంది. బ్యాటరీ స్టోరేజీ విద్యుత్ అందుబాటులో ఉంటే ఆ జరిమానాల భారం తగ్గే అవకాశం ఉంటుంది. కొన్ని ప్రాంతాల్లో నెట్వర్క్ పై అధిక భారం పడుతోంది. అది కూడా కొద్ది వ్యవధి మాత్రమే. దీనికోసం అదనంగా లైన్లు ఏర్పాటు చేసే బదులు బ్యాటరీ స్టోరేజీ ప్రాజెక్టులను ప్రత్యామ్నాయంగా వాడుకోవచ్చు. గ్రిడ్ కు పునరుత్పాదక విద్యుత్ అనుసంధానం అధికంగా ఉంది. దీన్ని సమన్వయం చేయడానికి కూడా ఈ ప్రాజెక్టులు ఉపయోగపడతాయి. వైఎస్ఆర్ జిల్లా దువ్వూరు మండలం గుడిపాడు సమీపంలోని జాతీయ రహదారిపై ప్రైవేటు బస్సు బోల్తా పడింది. ప్రమాదంలో 10 మంది గాయపడ్డారు. హైదరాబాద్ నుంచి 30 మంది ప్రయాణికులతో చిత్తూరు వెళ్తుండగా బస్సు డివైడర్ను ఢీకొట్టింది. బస్సు వెనుక టైరు పేలటంతో అదుపు తప్పి రోడ్డు పక్కన పొలాల్లోకి వెళ్లి బోల్తా పడింది. క్షతగాతులను ప్రొద్దుటూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అనంతపురం జిల్లా ఆత్మకూరు మండలం తోపుదుర్తి గ్రామానికి చెందిన తోపుదుర్తి మహేష్ రెడ్డి మరణం వెనుక చాలా అనుమానాలు ఉన్నాయని ధర్మవరం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి పరిటాల శ్రీరామ్ అన్నారు. సోమలదొడ్డి నాగిరెడ్డిపల్లి మార్గంలో ఉన్న రైల్వే పట్టాలపై తోపుదుర్తి మహేష్ రెడ్డి శవమై కనిపించడం తీవ్ర సంచలనం రేపింది. విషయం తెలుసుకున్న పరిటాల శ్రీరామ్ అనంతపురం ప్రభుత్వాసుపత్రిలోని మార్చురీలో మృతదేహాన్ని పరిశీలించారు. మహేష్ రెడ్డి తల్లిదండ్రులను ఓదార్చారు. 2019 తర్వాత తోపుదుర్తి మహేష్ రెడ్డి తనను కలిశాడని, అప్పటి నుంచి మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి ఆయన సోదరులు అతన్ని టార్గెట్ చేశారన్నారు. వారి భూముల విషయంలో లేని సమస్యలు సృష్టించి ఇబ్బందులు పెట్టారన్నారు. అక్రమంగా కేసులు పెట్టి చాలాసార్లు కొట్టారన్నారు. గత కొన్ని రోజులుగా మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి సోదరుడు రాజారెడ్డి మహేష్ రెడ్డి అతని తండ్రికి ఫోన్ చేసి బెదిరింపులకు దిగాడన్నారు. పోలీసులు దీనిపై నిష్పక్షపాతంగా విచారణ చేయాలని శ్రీరామ్ విజ్ఞప్తి చేశారు. అంత ధైర్యంగా చలాకీగా ఉండే వ్యక్తి వెళ్ళి ఏదో సంఘటనలన్నిటికీ సూసైడ్ చేసుకుంటాడు అనేది కూడా చాలా అవాస్తవంగానే అనిపిస్తుంది. ఎందుకంటే ఆ రోజు పోలీసులతో కొట్టించిన కేసులు పెట్టినా కేవలం శ్రీరామ్ ఏదో నీ ద్వారా మమ్మల్ని ఏదో చేయాలనుకున్నాడని చెప్పి ఒక మాట చెప్పి నేను వదిలేస్తామంటే కూడా 2-3 రోజులు దెబ్బలు తిన్నా కానీ ఎప్పుడే కానీ ఆ రకంగానే అది తప్పు, ఆ రకంగా మాట్లాడకూడదు. ఏదైనా కరెక్ట్ ఉంటేనే నేను కరెక్ట్ మాట్లాడతానని చెప్పి ఆ రోజు అన్ని రకాలుగా ప్రెషర్లు తట్టుకున్నాడు. ఈరోజు ఏదో చిన్న విషయాలకి ఏదో సూసైడ్ చేసుకున్నాడు అనడం కూడా చాలా ఇదిగా ఉంది. ఈరోజు మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి వాళ్ళ అన్న రాజశేఖర్ రెడ్డి దీంట్లో అనుమానితుడుగా మేము కూడా భావిస్తున్నాం. ఎందుకంటే గత 2-3 రోజుల నుంచి ఆ అబ్బాయికి ఫోన్లు చేయడము, ఒక వారం 10 రోజులు 4 రోజులు జనవరి నుంచి ఫోన్లు చేయడము, బెదిరించడము, ఇంట్లో వాళ్ళ నాన్నకి వాళ్ళకు కూడా ఫోన్లు చేసి బెదిరించడము, కొడతాము, తిడతాము, చంపుతామని చెప్పి మాట్లాడడం. ఈ రకంగా మాట్లాడుతున్నప్పుడు మామూలు బెదిరింపుల్లే ఈ రకంగా ఎందుకు ఉంటుంది అని చెప్పని ఇంట్లో వాళ్ళు కూడా భావించడం జరిగింది. కానీ ఈరోజు జరిగిన సంఘటన చూస్తుంటే హైదరాబాద్లో ఇటువంటి పరిస్థితి. హైదరాబాద్లో ఒక రియల్టర్ని తీసుకెళ్లి యాక్సిడెంట్ రూపంలో చూపించి అక్కడ అతన్ని చంపిన పరిస్థితి. ఆ కేసులో ఇంకా ముద్దాయిగా ఉన్నాడు. అంటే
ఇది ఒక అనుమానానికి దారితీసే పరిస్థితి కూడా ఈరోజు కనపడుతుంది. ఈరోజు జరిగిన సంఘటన అంతా చూస్తుంటే ఏది ఏమైనా దీని మీద పోలీసులు పూర్తి స్థాయిలో దీని మీద విచారణ జరపాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా ఈ సమస్యను తీసుకొని మేము ఇంకా పై స్థాయికి కూడా ఇంకా ఎస్పీ గారికి కావచ్చు ఇంకా పై స్థాయికి కూడా తీసుకొని పోతాము. దీని మీద పూర్తి స్థాయిలో సమగ్రమైన విచారణ జరగాల. ఎవరు ప్రోద్బలం ఉంది లేకుంటే ఎవరన్నా దీన్ని ఏమన్నా వారేమన్నా ఫిజికల్గా ఉండి ఏమన్నా చేశారా ఏంటి అనేది కూడా మాకు ఖచ్చితంగా తెలియాల్సిన అవసరం ఉంది. గత వారం రోజుల నుంచి జరుగుతున్న ఈ ఫేస్బుక్లో జరుగుతున్న కాన్వర్జేషన్ ఏదైతే ఉందో దాంట్లో ఎవరెవరో స్టేట్మెంట్లు ఎవరైతే ఇది చేశారో అవన్నిటిని కూడా తీసుకోవాలి, అవన్నిటిని కూడా ఎవిడెన్స్గా తీసుకొని అవన్నిటి మీద కూడా కరెక్ట్ విచారణ జరిపించాలి. హైదరాబాద్లో ఆదివారం రాత్రి హుస్సేన్ సాగర్లోని పడవల్లో జరిగిన అగ్ని ప్రమాదంపై దర్యాప్తు కొనసాగుతోంది. ఈ ప్రమాదంలో నాగారం వాసి అజయ్ అదృశ్యమైనట్లు కుటుంబీకులు ఆవేదన చెందుతున్నారు. హుస్సేన్ సాగర్లో గాలించి అజయ్ ఆచూకీ తెలపాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు. ఆదివారం రాత్రి హుస్సేన్ సాగర్లో పడవల్లో ఉన్న బాణసంచా పేలి అగ్ని ప్రమాదం జరిగింది. 2 పడవలు దగ్ధమయ్యాయి. ఈ ప్రమాదంలో 3కి గాయాలు కాగా ఆసుపత్రికి తరలించారు. ఉమ్మడి పౌర స్మృతి యూసీసీ ఉత్తరాఖండ్లో ఇవాల్టి నుంచి అమల్లోకి రానుంది. స్వాతంత్ర్య భారతావనిలో తొలిసారి యూసీసీ చట్టాన్ని అమలు చేసిన రాష్ట్రంగా ఉత్తరాఖండ్ నిలవనుంది. ఇదే విషయాన్ని ఆ రాష్ట్ర సీఎం పుష్కర్ సింగ్ ధామీ ఓ ప్రకటనలో వెల్లడించారు. యూసీసీ అమలు కోసం కావాల్సిన నియమాలు సహా అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని తెలిపారు. చట్టం అమలుకు సంబంధించి అధికారులకు శిక్షణ కూడా పూర్తయిందని వివరించారు. కులం, మతం, లింగభేదం లేకుండా అంతా సమానమని భావించే ఉమ్మడి పౌరస్మృతి ఉత్తరాఖండ్లో సోమవారం నుంచి అమలులోకి రానుంది. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత తొలిసారి ఈ చట్టాన్ని అమలు చేసిన రాష్ట్రంగా ఉత్తరాఖండ్ నిలవనుందని ఆ రాష్ట్ర సీఎం పుష్కర్ సింగ్ ధామీ ఓ ప్రకటనలో వెల్లడించారు. యూసీసీ అమలు కోసం కావాల్సిన నియమాలు సహా అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని తెలిపారు. సమాజంలో యూసీసీ ఏకరూపతను తీసుకువస్తుందని, పౌరులందరికీ సమాన హక్కులు, బాధ్యతలను నిర్ధారిస్తుందని పుష్కర్ సింగ్ ధామీ పేర్కొన్నారు. అభివృద్ధి చెందిన, వ్యవస్థీకృత, సామరస్యపూర్వకమైన, స్వావలంబన కలిగిన భారత్గా దేశాన్ని మార్చడానికి ప్రధాని మోదీ నిర్వహిస్తున్న గొప్ప యజ్ఞంలో ఉత్తరాఖండ్ అందించే ఒక సమర్పణ మాత్రమే యూసీసీ అని చెప్పారు. 2022 ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు మళ్లీ అధికారంలోకి వస్తే యూసీసీని అమలు చేస్తామని బీజేపీ హామీ ఇచ్చింది. వరుసగా రెండోసారి అధికారాన్ని కైవసం చేసుకుని చరిత్ర సృష్టించిన బీజేపీ తొలి మంత్రివర్గ సమావేశంలోనే ఉమ్మడి పౌరస్మృతిని రూపొందించడానికి నిపుణుల కమిటీని ఏర్పాటు చేసే ప్రతిపాదనను ఆమోదించింది. యూసీసీ ముసాయిదాను సిద్ధం చేయడానికి విశ్రాంత సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రంజనా ప్రకాష్ దేశాయ్ నేతృత్వంలోని నిపుణుల కమిటీని 2022 మే 27న ఏర్పాటు చేసింది. జస్టిస్ రంజనా ప్రకాష్ దేశాయ్ నేతృత్వంలోని ప్యానెల్ ఉత్తరాఖండ్లోని వివిధ వర్గాలతో 1.5 సంవత్సరాల పాటు చర్చలు జరిపింది. అనంతరం 4 సంపుటాలతో సమగ్ర ముసాయిదాను సిద్ధం చేసింది. 2024 ఫిబ్రవరి 2న ధామీ ప్రభుత్వానికి ఈ ముసాయిదాను ప్యానెల్ పంపింది. ఫిబ్రవరి 7న ఉత్తరాఖండ్ అసెంబ్లీ దీన్ని ఆమోదించింది. దాదాపు 1 నెల తర్వాత ఈ చట్టానికి రాష్ట్రపతి ఆమోదం లభించడంతో దీని అమలుకు మార్గం సుగమమైంది. ఈ చట్టం అమలుకు సంబంధించిన నియమ నిబంధనలను రూపొందించడానికి మాజీ ప్రధాన కార్యదర్శి శత్రుఘ్న సింగ్ నేతృత్వంలోని నిపుణుల కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ గత ఏడాది చివరిలో ఉత్తరాఖండ్ ప్రభుత్వానికి నివేదికను సమర్పించగా ఆ రాష్ట్ర మంత్రివర్గం ఇటీవల ఆమోదం తెలిపింది. అసోం సహా అనేక బీజేపీ పాలిత రాష్ట్రాలు యూసీసీని ఉత్తరాఖండ్ నుంచి నమూనాగా స్వీకరించాలనే అభిలాషను ఇప్పటికే వ్యక్తం చేశాయి. వివాహం, విడాకులు, వారసత్వం, సహజీవనానికి సంబంధించిన చట్టాలు అన్ని మతాలకు ఒకేలా ఉండేలా యూసీసీ నియంత్రిస్తుంది. పురుషులు, మహిళలకు సమాన వివాహ వయస్సు ఉండేలా చూస్తుంది. హవాలా, బహుభాగస్వామ్యులను నిషేధిస్తుంది. అన్ని వివాహాలు, సహజీవన సంబంధాల నమోదును యూసీసీ తప్పనిసరి చేస్తుంది. ప్రజలు తమ వివాహాలను ఆన్లైన్లో నమోదు చేసుకోవడానికి సహాయపడే సౌకర్యాలు ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. హెజ్బొల్లా, ఇజ్రాయెల్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లంఘనకు గురైంది. దక్షిణ లెబనాన్లో నిన్న ఇజ్రాయెల్ దళాలు జరిపిన కాల్పుల్లో 22 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు. 124 మందికి పైగా గాయాల పాలయ్యారు.
కాల్పుల విరమణ ఒప్పందం ప్రకారం దక్షిణ లెబనాన్ నుంచి ఇజ్రాయెల్ సైన్యం వైదొలగాలి. కానీ గడువు దాటినా ఇంకా నెతన్యాహు తమ దళాలను ఉపసంహరించలేదు. ఈ నేపథ్యంలో వేలాది ప్రజలు తమ గ్రామాలకు, పట్టణాలకు ఆదివారం తిరిగి వచ్చారు. ఇదే సమయంలో కొందరు హెజ్బొల్లా జెండాలు పట్టుకుని ఇజ్రాయెల్ దళాలు ఉన్న ప్రాంతాల్లోకి ప్రవేశించడానికి యత్నించగా ఐడిఎఫ్ కాల్పులు జరిపింది. అమెరికా, ఫ్రాన్స్ మధ్యవర్తిత్వంతో కాల్పుల విరమణకు నవంబర్లో ఇజ్రాయెల్, హెజ్బొల్లా ఒప్పందం చేసుకున్నాయి. దీని ప్రకారం తమ దళాలను 30 రోజుల్లో ఉపసంహరించుకోవాలి. కానీ ఇజ్రాయెల్ వైదొలగటానికి మరింత సమయం కోరుతోంది.